ఇంకో విషయం అంటే బైబిల్ అక్కడ పైన ఆయన శిలువ మీద చచ్చిపోలేదు అని ఒక బలమైనటువంటి హింట్ను వదిలిపెట్టింది. అది చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు క్రీస్తు చనిపోయిన తర్వాత పునరుద్ధానం చెందాడు అనే దాని మీద మొత్తం క్రైస్తవ విశ్వాసం ఆధారపడింది. కానీ క్రీస్తు చచ్చిపోలేదు అని చెప్పడానికి శిలువ మీద ఆధారం బైబిల్లో ఉంది. అది చాలా డైనమిట్ అండ్ ఎక్స్ప్లోజివ్. అది అదేమిటంటే ఇప్పుడు ఎవరైనా క్రీస్తు చచ్చిపోయాడని చెప్పడానికి వాళ్ళు ఏం చేస్తారంటే డొక్కలో పొడుస్తారు. మీరు బైబిల్లో ఈ పాయింట్స్ డెక్కలో పొడిచినప్పుడు ఏమైంది? నెత్తురును నీరు చిమ్మింది అన్నారు. నెత్తురు నీరు మనిషికి వేరువేరుగా ఉండవు, నెత్తురే చిమ్మింది రండి, చిమ్మింది అన్నారు. ఈ ప్రపంచంలో ఏ డెడ్ బాడీని పొడిచినా సరే రక్తం రాదు. కూడా అంతలా చిమ్మే అసలు రాదండి, రక్తం ప్రవహించదు. మీరు చచ్చిపోయిన వెంటనే రక్తం ఎక్కడెక్కడ గడ్డగడ్డిపోతుంది కొన్ని క్షణాలలో. అంతేగాని మీరు బతికున్నప్పుడే రక్త ప్రవాహం ప్రసరణ ఉంటుంది బాడీలో. రక్తాన్ని ముందుకు నెట్టడానికి మీ దగ్గర ఉన్న ఫోర్స్ ఏమీ లేదు, గుండె కొట్టుకోవట్లేదు, అయిపోయింది, అది ఎక్కడెక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు అది చిమ్మింది అంటే ఆయన బతికున్నాడని అర్థం. ఏ ఆధారం ప్రకారం ఆయన బతికున్నాడో ఆధారం ప్రకారం వీళ్ళు చచ్చిపోయినట్టు మనకు చెప్తున్నారు. పొడిచావు ఆయన కదలలేదు, పొడిస్తే కదలలేదు కానీ బతికినాడని అర్థం. ఆ తర్వాత ఆయన పునరుద్ధానం చెందాడు, మళ్ళీ మాయమయ్యాడు. అది వాళ్ళ స్టోరీ. అంటే నాకు వాళ్ళ స్టోరీ మీద ఇబ్బంది లేదు, ఓకే మీరు ప్రచారం చేసుకోండి, నాకు దాంతో ఏ తగదలేదు. నాకు అంటే క్రీస్తు అక్కడి నుంచి ప్రత్యక్షం అయ్యాడా, లేకపోతే ఎవరికైనా కళ్ళు ఇచ్చాడా, లేకపోతే ఏమైనా ఈ వ్యవహారం కంటే కూడా క్రీస్తు శర్మనంది మౌంట్లో అద్భుతమైనటువంటి ప్రసంగం చేశాడు. ఆయన బోధనలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన యూదుల దేవాలయంలోకి వెళ్ళి నా తండ్రి దేవాలయం దొంగల గుహగా మార్చాడు. చాలా ఫైర్ ఉన్నటువంటి ఒక రెవల్యూషన్ కనిపిస్తాడు. అలాగే శర్మనంది మౌంట్ కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పినప్పుడు నీకు నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పాడు. ఈ పొరుగువాడు కూడా హిందూ అయితే, నీ పొరుగువాడు కూడా ముస్లిం అయితే, అప్పుడు కూడా నీకు ప్రేమించాలి. ఎంత షాకింగ్ అది. అంటే ఆయనకి ఈ క్రైస్తవుడిని మాత్రమే ప్రేమించాలనే అభిప్రాయం ఆయనకు అసలు లేదు. అసలు క్రైస్తవుడు అనే అభిప్రాయం, తన పేరు మీద మతం పెట్టాలనే అభిప్రాయం ఆయనకు ఉందో లేదు మనం చెప్పలేం. ఇప్పుడు కొత్త కొత్త స్వార్థలు దొరుకుతున్నాయి. డెడ్ సీ స్క్రాల్స్ అంటారండి, మృత సముద్రం అని ఒకటి ఉన్నది, విన్నారా మీరు? డెడ్ సీ అంటారు. ఇప్పుడు మన డెడ్ సీ అని ఎందుకు అన్నారంటే దానికి ల్యాండ్ లాక్డ్ సముద్రం అన్నమాట. అది మిగతాదంతా కలవదు, అంచేత దాంట్లో ఉప్పదనం పెరిగిపోయింది. ఇప్పుడు ఆ ఉప్పదనం ఎంత చిక్కగా ఉంటుందంటే మీరు దాంట్లో మునగరు అంత, అందుకని డెడ్ సీ అంటారు దాన్ని. ఈ డెడ్ సీ అనేది తెలుసు. ఆ డెడ్ సీ దగ్గర కొన్ని, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉంటుంది ఇది, అక్కడ కొన్ని గుహలు ఉన్నాయి. ఆ గుహలో కొన్ని చుట్టలు దొరికాయి, వాటిని డెడ్ సీ స్క్రాల్స్ అంటారు. క్రీస్తు 3 సంవత్సరాల దాకా ఎలా ఉన్నాడు, తర్వాత మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత ఆయన జీవితం ఇది ఉంటుంది బైబిల్లో. మధ్యలో ఎలా ఉన్నాడో ఉండదు, మధ్యలో ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన జీవితం బాల్యం ఇది పెద్దగా లేదు. ఈ 2 కట్ పేస్ట్లో ఉన్నాయి. ఈ మధ్యలో ఎలా ఉన్నాడో మనకి డెడ్ సీ స్క్రాల్లో కనిపిస్తుంది. డెడ్ సీ స్క్రాల్స్ కి కార్బన్ డేటింగ్ చేయించారు, అది క్రీస్తు పీరియడ్. దాంట్లో ఆయన ఏ రకంగా మాట్లాడేది ఇవన్నీ ఉన్నాయి. ఈయనకి నాలెడ్జ్ ఇది బుద్ధిజంతో చాలా టాలీ అవుతుంది. అంచేత బుద్ధిజం యొక్క ఐడియాస్ అక్కడికి వెళ్ళాయి అనే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. బుద్ధుడు క్రీస్తు కంటే 500 ఏళ్ళు వెనకవాడు, క్రీస్తు పూర్వం 500 వాడు. ఈ బుద్ధుడి యొక్క బుద్ధిజం యొక్క ప్రధానం, క్రైస్తవానికి బౌద్ధం యొక్క ప్రధానం అని ఒక వ్యాసం వచ్చింది లెస్టర్డ్ వీక్లీలో. దాని అంచేత క్రీస్తుని అనుసరించాలంటే మీరు పొరుగువాడిని మీకులా ప్రేమించాలి, దాంతో రావాలి. రంగనాథ్ ఆనంద్ గారు గొప్ప సమన్వయం. ఒకవైపు ఏమో హిందూ, నేను కట్టర్ హిందువుని అంటున్నారు, ఇంకొక వైపు ఏమో నేను అనుసరించడానికి సిద్ధంగా. నా మతంలో అనో భద్ర క్రతో ఎంతు విశ్వత అని ఋగ్వేదంలో శ్లోకం ఉన్నది. ఎక్కడెక్కడ గొప్ప ఆలోచనలు ఉన్నాయి అవన్నీ నాకు రావాలని నా ప్రాచీనమైనటువంటి ఋషి కోరాడు. అంటే క్రీస్తు చెప్తే నాకేమైందండి? క్రీస్తు చెప్తే నేను తీసుకుంటాను, కానీ క్రిస్టియన్ కన్వర్ట్ అవ్వమంటే అవును. ఇస్లాంలో గొప్ప సమానత్వం ఉంది, ఖురాన్లో అబ్జెక్షనబుల్ విషయాలు నేను ప్లస్లు తీసుకుంటాను, కానీ ముస్లింకి కన్వర్ట్ అవ్వక్కర్లేదు. ఈ మాట నేను కాదు, వివేకానందుడు సర్వమత మహాసభలో చెప్పాడు, నువ్వు అన్ని చోట్ల తీసుకోవాలి. ఒక మొక్క పెరుగుతోంది, ఆ మొక్క మట్టి నుంచి సారం తీసుకుంటుంది, నీళ్ళ నుంచి సారం తీసుకుంటుంది, సూర్యకిరణాలు తీసుకుంటుంది, కానీ అది సూర్యకిరణాలు ఎండ అవ్వట్లేదు, అది మట్టి అవ్వట్లేదు, అది నీళ్ళు అవ్వట్లేదు, మొక్కగా పెరుగుతుంది. అంచేత నువ్వు అన్ని చోట్ల నుంచి తీసుకో, కానీ నీదైన పద్ధతిలో నువ్వు పెరుగు, నీదైన పదార్థంగా పెరగాలి. మొక్క పదార్థంగా మార్చుకుంది అది, నువ్వు కూడా నీదైన పదార్థం. వాళ్ళ ఆలోచనల్ని అనుసరిస్తారు. కానీ నేనేమంటాను, ఈవెన్ నేను క్రైస్తవులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, క్రీస్తు చాలా మనోహరమైనటువంటి బోధనలు చాలా అందరికీ ప్రపంచానికి పని ఏమంటే క్రీస్తు బోధనలు క్రైస్తవులకైనా మాకు కూడా కావాలి. ఉపనిషత్తు బోధనలు ఓన్లీ హిందువులకైనా ప్రపంచం అందరికీ కావాలి. ఉపనిషత్తు మనిషి కంటే 5000 ఏళ్ళ అవతల ఉందని నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే ఖురాన్లో సమానత్వం ఉంది, అది అందరికి కావాలి. దానికే ఉంది అంటే మనకు సైన్స్లో ఉంది ఈ కాన్సెప్ట్. సైన్స్లో న్యూటన్కి ఆయన కొంత కనిపెట్టాడు, డార్విన్ ఒకటి కనిపెట్టాడు, ఐన్స్టైన్ ఒకటి కనిపెట్టాడు. మేము డార్విన్ మతస్థులు అండి, మా ఐన్స్టైన్ మతం మాకు పనికిరాదు, మీరు న్యూటన్ మతంలో కన్వర్ట్ అవ్వడం సైంటిస్ట్ అంటే అవ్వడం. ఇవన్నీ సైన్స్లో యాడ్ అవుతున్నాయి. స్పిరిచువల్ సైన్స్లో వేరు స్కూల్స్ పెట్టారు, తప్పది. అవన్నీ ఒకప్పుడు ఈ మతాలన్నీ నడిపించుంటారు, వేరు గుడారాలు అవన్నీ మానేయండి. ఆయన ఏం చెప్పాడంటే వివేకానందుడు సర్వమత మహాసభలో ఒక కప్పల కథ చెప్పాడు, చాలా ఆశ్చర్యం ఉంటుంది. ఓ బావి ఉందంటే దాంట్లో 2 కప్పలు ఉన్నాయండి. ఓ కప్ప సముద్రం నుంచి వచ్చిందట. ఈ కప్ప, ఈ బావిలో ఉన్న కప్ప సముద్రంలో ఉన్న కప్పని
నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే సముద్రం నుంచి అది. ఈ బావిలో కప్పడుకుంది, సముద్రం ఈ బావి కంటే పెద్దదా అని అడిగింది. అడిగితే అరే భలే చెప్తున్నావు, సముద్రం ఎక్కడ, ఈ బావి ఎక్కడ? బావి చాలా చాలా చిన్నది, సముద్రం చాలా చాలా పెద్దది. అప్పుడు ఈ బావిలో కప్ప ఇలా లేచి ఇలా జంప్ చేసి ఇలా ఈదుకుంటూ ఆ ఒడ్డుకు ఆ అంచుకు తగిలి దాని కాళ్ళతో తని మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చి అట్లా వెళ్ళి మళ్ళీ మధ్యలోకి వచ్చి ఇంతకంటే పెద్దదా బాగా ఆలోచించి చెప్పాను. అంటే నీకు బ్రదర్ నీకు అర్థం కావట్లేదు, అసలు కంపేర్ చేయలేము మనం, బావి చాలా చిన్నది, సముద్రం చాలా పెద్దదని. ఈ కథ చెప్పి ఆయన చెప్పాడు, మీ క్రైస్తవులకు బావిలో ఉన్నారు, మీ ముస్లింలకు బావిలో ఉంటారు, హిందువులకు బావిలో ఉంటారు, కానీ సముద్రం ఉంది వేరే. దీంట్లో ఉన్న అన్ని మతాల్లో కూడా ఇటువంటి ఎసెన్స్లు మనకు కనిపిస్తాయి. అందుకని వివేకానందుడు చెప్పాడు, వేదాలని, బైబిల్ని, ఖురాన్ని దాటి మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఆ పని వాటికి తగాదా పెట్టడం ద్వారా కాదు, సమన్వయపరచడం ద్వారా తీసుకెళ్ళాలి. సమన్వయం ఎట్లా చేస్తారు? ఇప్పుడు పొరుగు వాడిని ప్రేమించమని అన్నాడు, నీకు వలే ఎందుకు ప్రేమించాలి, నేను ఎందుకు ప్రేమించాలి నాకు చెప్పండి. క్రైస్తవుడికి సమాధానం చెప్పలేడేమో కానీ రంగనాథానంద చెప్పాడు, రామకృష్ణ మిషన్ చైర్మన్. ఆయన వారు ఇప్పుడు లేరు, వారికి భారతరత్న మహానుభావుడు ఆయన ఏం చెప్పాడంటే దానికి సమాధానం ఉపనిషత్తు చెప్పింది ఏమంటే, తత్వమసి, అది నువ్వే, నీ పొరుగుడికి నువ్వే కాబట్టి నువ్వే, ఇదంతా వేరే కాదు, ఏకమేవా ద్వితీయం, అంతా ఒకటే కాబట్టి. అలాగే ఖురాన్లో మనిషి గురించి, రోడ్డు పోయే బాటసారి గురించి నీకు అత్యంత ప్రియమైన ధనాన్ని వెచ్చించు. ప్రియమైన ధనం అంటే ప్రాణం అని. ప్రియమైన ధనం అంటే మన ఉన్న డబ్బుల్లో ఈ 500 రూపాయలు నోటు ప్రియం కాదు, ఈ 500 రూపాయలు మాత్రం నాకు ఇష్టం అని అంటావా? ధనంలో తేడా లేదు. వాడు చెప్తుంటే ప్రియమైన ధనం అంటే ప్రాణం ఇమ్మని. ఎవరి గురించి? బాటసారి గురించి. బాటసారి హిందూ కావచ్చు, బాటసారి క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం అని అనలాగా. అంటే బాటసారి గురించి, ఆపదలో ఉన్నోడి గురించి ప్రాణం ఇమ్మని ఖురాన్ చెప్పిన తర్వాత నువ్వు కూర్చుని మా ముస్లిమ్స్ అంతా ఒకటి, హిందువులంతా ఒకటి, వీరు నా దాంట్లో కన్వర్ట్ ఎందుకు కోలా? ఏమంటే ఆ కన్వర్ట్ కాకుండా క్రీస్తు చెప్పింది తీసుకోవడం మాకు సాధ్యం కదా. ఒక క్రైస్తవుడు చాలా కాలం క్రితం హిందూ పత్రికలో ఉత్తరం రాశాడు, ఇప్పుడు 25 ఏళ్ల క్రితం విషయం చెప్తున్నాను. ఏమంటే క్రీస్తుని ఈ భారతీయ క్షేత్రంలో ఆయన యొక్క బోధనలను మీరు వేయండి, మొలకెత్తనివ్వండి, కానీ మిగతా మొక్కలన్నింటి తీసేసి ఇది మాత్రమే ఉండాలి, మేము మిగతా పనికిరాదు అన్నం మీరు చేయకూడదు. నాకు ఉపనిషత్తులు కావాలి, నాకు ఈశావాస్యం ఇదం సర్వం అనేటువంటి సత్యం కావాలి, క్రీస్తు సర్వనందం బాగుంటు కూడా తీసుకుంటాం. బుద్ధుడి యొక్క ఆర్య సత్యాలు కావాలి. బుద్ధిజంలో కన్వర్ట్ కాకుండా బౌద్ధుని గౌరవించే వాళ్ళు మీకు ఎవరు కనిపించలేదండి? ఎంతమంది కనిపిస్తారు? ఇప్పుడు హైదరాబాద్లో ఎంతమంది బౌద్ధులు ఉంటారండి? హుసేన్ సాగర్ మధ్యలో బుద్ధుడి విగ్రహం పెడితే మనం ఎవరైనా ఎదురు తిరిగామా? ఎందుకంటే బుద్ధుడి విగ్రహం హిందువుల్లో పెట్టాలని ఎవరన్నా ఊరేగింపు తీసామా? లేదే. ఎందుకంటే హిందువుల లక్షణం అది. ఎందుకంటే అది ఉంది మనకి ఎప్పటి నుంచో. ఎక్కడున్నా మేము మంచి తీసుకుంటాం. నేను బుద్ధిజంలో ఏ కన్వర్షన్ కాదు, కానీ నేను బుద్ధుడి యొక్క అనుచరుడు. నేను క్రైస్తవంలో కన్వర్షన్ కాదు. క్రీస్తు యొక్క సర్వనామం అంటూ నాకు చాలా నచ్చింది. కానీ కన్వర్షన్స్ అవి పక్కన పెట్టండి, దయ ఉంచి టీచింగ్స్ని ప్రచారం చేయండి. రాజ్యాంగంలో కూడా కన్వర్షన్స్ చేసుకోమని చెప్పలే, మత ప్రచారం చేసుకోమన్నారు, దానికి అభ్యంతరం లేదు. కానీ మత ప్రచారం కాకుండా టార్గెట్ పెట్టుకుని కన్వర్ట్ చేయాలి. మతాంతరీకరణ లేనిపోయిన దరిద్ర బుద్ధిని ఎట్లయిపోయిందంటే మత ప్రచారం అని అంటే కన్వర్ట్ చేయడానికే చేసేది. కన్వర్ట్ చేసేటప్పుడు కూడా మిమ్మల్ని కన్వర్ట్ చేస్తే మీ ఇంట్లో ఇప్పటిదాకా మీకున్న విశ్వాసాలని బయటపడేయాలి. మీరు ఇప్పటిదాకా మీరు నమ్మినటువంటి మీ ఫోటోలు, మీ పూజా గృహం అంతా బయటపడే. ఇప్పుడు కొత్తది తీసుకోండి, ఏం అవసరం అండి? ఇప్పుడు న్యూటన్ని, ఐన్స్టైన్ని సైన్స్ ఎలా తీసుకుంటుందో డార్విన్ కూడా తీసుకుంటుంది, ఇంకెవరైనా వస్తే అది కూడా తీసుకుంటుంది. అదేవిధంగా ఈ సత్యాలన్నీ యాడ్ అవుతూ వెళ్ళడం అన్ని మానవాడికి ఉపయోగపడేవే కదా అంటున్నాను నేను. అసలు మతాలు ఈ కన్వర్షన్స్ గురించి ఆలోచించడం మానేసి సత్యాలు ప్రచారం చేయాలి. ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఎవరికి నేను తిట్టట్లేదు, ఎవరిని విమర్శించట్లేదు. అన్ని మతాల్లో గొప్పవాళ్ళు ఉన్నారు, అన్ని మతాల్లో గొప్ప విలువలు ఉన్నాయి. ఏ మతం కూడా బ్లాక్, ఒక మతం వైట్ అని చెప్పడానికి లేదండి. అన్ని మతాలు చాలా గొప్ప విషయాలు, ఇంకా మిగతా దాంట్లో లేనివి కూడా ఉన్నాయి. ఆశ్చర్యం. అంతేగాని క్రైస్తవ మతం వలస వచ్చింది, లేదంటే ఇస్లామిక్ వలస వచ్చింది, మానవ జాతి అంతా కూడా ఆఫ్రికా నుంచి వలస వచ్చిందండి. ఏం చేసుకుంటాం? మానవాళ్ళంతా ఆఫ్రికా, ఎక్కడ ఏ ప్లేస్ నుంచి వచ్చారో కూడా చెప్తారు ఇప్పుడు సైంటిస్టులు. మానవ జాతి రేస్ అంతా కూడా ఆఫ్రికా ఖండం నుంచి అన్ని చోట్లకి వెళ్ళాం. అందుకని అందరం కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. అవన్నీ ఏం చేసుకుంటాం? వస్తే వచ్చి ఉండవచ్చు, బయట నుంచి వస్తే ఏంటి, లోపల నుంచి వస్తే ఏంటండి? వేదం ఆర్యులు బయట నుంచి వచ్చారని నేను కూడా అనుకుంటున్నాను. ఆర్యులు జాతి కాదు, ఆర్యుల భాష. ప్రపంచంలో 45% ప్రజలు మాట్లాడే భాషలు ఆర్య భాషలు. ప్రపంచంలో వాటిలో అత్యంత ప్రాచీన సంస్కృతం ఇంగ్లీష్కి దగ్గర, సంస్కృతం జర్మనీకి దగ్గర, సంస్కృతం ఇథియోపియాకి దగ్గర, సంస్కృతం ఇంకా చెప్పాలంటే పర్షియన్ భాషకి దగ్గర, ఉర్దూ భాష ఆర్య భాష. కానీ తెలుగు కాదు, తెలుగు ద్రవిడ భాష. వాళ్ళ మదరు వాళ్ళ మాతరహ కలుస్తాయి, కానీ మా అమ్మ కలవదు. వాళ్ళ ఫాదర్ పిత్రహ కలుస్తాయి, మా నాన్న తండ్రి కలవదు. వాళ్ళ దుహితను డాటర్ కలుస్తాయి, దుహితను కూతురు కలవదు. అసలు మన భాష మొత్తంగా వేరు. అంచేత ద్రవిడియన్ భాషలు వేరు, ఈ భాషలు వేరు. ఈ భాషలకు సంబంధించింది ద్రవిడియన్స్ కూడా అక్కడి బయట నుంచి వచ్చిన వాళ్ళే. అంటే ఇవి ఎవరో స్కాలర్స్ తెలుస్తారు, బయట నుంచి వస్తే ఏమైందండి, లోపల నుంచి వస్తే ఏమైంది? అనో భద్ర క్రతోయంత విశ్వత అని ఆ రోజు ఋషి అని చెప్పండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన మంచి ఆలోచనలు మాకు రానివ్వండి. ఏమంటే మంచి ఆలోచనలు నువ్వు దగ్గర పెట్టుకుంటావు నష్టం. అసలు అన్ని మతాలు సమన్వయం అయ్యి ముందుకెళ్ళాలి. దయ ఉంచి ఈ మతాంతరీకరణలో మతం మార్చాలనే కార్యక్రమాన్ని దయ ఉంచి వదులుకోమని. హిందువులు గర్వాపసి అక్కర్లేదు, ముస్లింలు
కన్వర్ట్ చేయాలి అనే పిచ్చక్కర్లేదు, క్రైస్తవులు చెప్పక్కర్లేదు. కానీ సార్ మత ఘర్షణలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైతున్నాయి. మీకు మీ నోటీస్ మత ఘర్షణలు ఎప్పుడూ ఉన్నాయండి, ఎందుకు లేవు? ఎప్పుడూ మత ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఇస్లాం ప్రారంభంలో దాడులు చేసి కూలగొట్టడం అని చేసింది. తర్వాత ముస్లింలు భారతదేశంతో కలిసిపోవడం, కలిసి బతకడం వేల సంవత్సరాల నుంచి చేశారు. ఆ పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. ఇచ్చిపుచ్చుకోవడం వల్ల ఇప్పుడు ఉర్దూ అనే భాష భారతదేశంలో చెప్తే అక్కడ మాట్లాడలేదు, ఇండియన్ లాంగ్వేజ్. మీరు అరేబియా పోయినా, ఈజిప్ట్ పోయినా ఉర్దూలో మాట్లాడితే అరేబియన్ ఇండియన్ అంటారు, ఎందుకంటే వాడికి తెలియదు ఆ భాష. ఇది ఇండియన్ లాంగ్వేజ్, ఇండియా ఇక్కడ పుట్టినటువంటి భాష. అంచేత మనం కలిసి ఒక భాష, ఇప్పుడు హిందుస్థానీ సంగీతంలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. కలిసి రాగాలు డెవలప్ చేసుకున్నాం, కలిసి మ్యూజిక్ డెవలప్ చేసుకున్నాం, కలిసి వాస్తు డెవలప్ చేసుకున్నాం. చాలా కాలం ఇప్పుడు క్రిస్టియన్స్ కొత్త ఆలోచనలు వచ్చినాయి మనకి. ఆల్మోస్ట్ అక్బర్ పీరియడ్ నుంచి కూడా, పోర్చుగీస్ నుంచి మనకి క్రీస్తు పీరియడ్ లో కూడా కొంతమంది వచ్చారండి. ఇప్పుడు సెయింట్ థామస్ మౌంట్ మెడ్రాస్ లో ఉంటుంది. అప్పటి నుంచి కూడా క్రీస్తు తర్వాత ఇమీడియట్ కూడా మన క్రైస్తవం ఇక్కడ వచ్చినట్టుగా కొన్ని దాఖలాలు ఉన్నాయి. ఆ రోజు నుంచి వచ్చే క్రిస్టియన్స్ ఉన్నారు, సరే క్రైస్తవం కూడా వచ్చింది. పార్సీ మతం వాళ్ళు పారిపోయి వచ్చారు పాపం. ఇప్పుడు భారతదేశంలో అత్యంత సంపన్నులు టాటాలను వాళ్ళంతా కూడా వాళ్ళు పార్సీస్. మన దగ్గర కూడా ఇప్పుడు చర్మాస్ వాళ్ళు పార్సీస్. వాళ్ళు ఈ ఆ మతం వేరు, కానీ దానికి మనకు కలుస్తాయి. పార్సీల పుస్తకం వేరు, మీకు తెలుసు కదా, జంద్ అవస్థ. జంద్ అవస్థ ఋగ్వేదం పక్క పక్కన పెడితే ఆల్మోస్ట్ కలుస్తాయి, ఆల్మోస్ట్ కలిసినట్టే ఉంటాయి. ఒకటే శబ్దాలు ఉంటాయి వాటిలో వీటిలో. ఇరాన్ అంటే ఏమనుకున్నారు మీరు? ఇరాన్ అంటే ఆర్యులు అని అర్థం. వాళ్ళు ఆర్యులని చెప్పుకుంటున్నారు, వాళ్ళ పార్లమెంట్లో వాడు మేము ఆర్యులని చెప్తున్నారు. ఆర్య శబ్దం మనకొకళ్ళకి పరిమితం కాదు. ఇట్లా అనేక ఆలోచనల సంగమం ఉందండి. ఇప్పుడు మీరెక్కడి నుంచి వచ్చారు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, మీరు ఏమంటే నన్ను మొత్తంగా ఇప్పుడు నాకు మీరు కొత్తగా బట్టలు ఇద్దామని అనుకుంటారు. నేను వచ్చారనుకోండి, నాకు పంచల్ సాబ్ ఇచ్చారనుకోండి, మీరు అయితే ఈ పై పంచ ఇచ్చారనుకోండి, మీ ఇంట్లో అన్ని బయటపడేమని ఎందుకు చెప్తారని అడుగుతున్నాను. మీరు ఇచ్చింది తీసుకుంటాను, నేను కూడా మీకు పని ఇస్తాను, మీ జేబులో పని బయటపడండి అని అనొచ్చా? ఇది మతాంతరికరణ చేసేవాడు ఏమంటాడంటే, నేను మొత్తం తీసేయి, ఇది తీసుకో, ఇది ఒక్కటే అంటాడు. ఇది ప్రాబ్లం. ఈ ఒక్కటే అనేది లేదు అసలు. ఆ ఒరిజినల్ కూడా లేదు. ఒకవేళ ఉన్నా సరే పక్కన పెడతాం మనం, ఆ వివాదంలోకి పోవద్దు. క్రైస్తవులు మేము మతాంతరీకరణ కాదు, క్రీస్తు ఏం చెప్పాడు మానవాళికి ఎలా పనికి వస్తుంది చెప్తామని చెప్పమానండి, భారతదేశం స్వాగతం చెప్తాం. కానీ మొత్తం మిమ్మల్ని కన్వర్ట్ చేస్తాము అంటే మాకు ఇబ్బంది. అలాగే ముస్లిమ్స్ ఇస్లాం ఏం చెప్పారు, సూఫీలు ఏం చెప్పారు. సూఫీలు హల్లాజ్ అంటే ఎంత గొప్పవాడండి, ఎంతమంది గొప్ప సూఫీలు ఉన్నారు. సూఫీ మతం అనేటువంటిది ఉపనిషత్తులు అండి ఇస్లాంలో. ఆయన అనాల్ హక్ అంటే ఆయన ముక్కల కింద నరికారు. ఔరంగజేబు ఈయన చెప్పాడు, ఔరంగజేబు చాలా మంది సూఫీలు చెప్పాడు, అది చాలా మంది తెలియదు అని చెప్పి నేను సూఫీలు చరిత్ర రాశాను. నాకు అవగాహన ఉంది. నేనేమంటానంటే సూఫీల గురించి చెప్పండి, లేకపోతే ఇస్లాం యొక్క గొప్ప తత్వాన్ని చెప్పండి, మేము తీసుకుంటాం. కానీ దారాషికో గురించి చెప్పండి. ఔరంగజేబు వాళ్ళ పెద్దనే దారాషికో, ఆయన ముక్కలుగా నరికాడు, ఆయన చాలా ఘోరంగా చంపాడు. ఆయన 3 అన్నలు చంపి అధికారులకు వచ్చాడు. ఔరంగజేబు గురించి ముస్లింకి తెలుసు, హిందువుకు తెలుసు, కానీ దారాషికో గురించి హిందూ ముస్లిం తెలియదు. నేను పుస్తకం రాశాను, నేను రాశాను పుస్తకం దారాషికో గురించి. ఆయన ఉపనిషత్తుల్ని పర్షియన్ భాషలో ట్రాన్స్లేట్ చేశాడు. ట్రాన్స్లేట్ చేయించి ఇస్లాంలో ఒక సాంప్రదాయం ఉంది, ఏదో ఒక పుస్తకం మిస్సింగ్ అని అంటారు, అది ఉపనిషత్తే అని చెప్పాడు. 2 మతాల యొక్క సంగమం జరగాలన్నాడు. ఇలా గొప్ప మహానుభావులు ఉన్నారు మన దగ్గర. ఈ కబీర్ ఉన్నాడు. కబీర్ ఎవరు, హిందువా ముస్లిమా? షిరిడి సాయిబాబా హిందువా ముస్లిమా? ఎంతమంది గురించి చెప్పాలి మనం? నేను అబీద్ హసన్ సాఫ్రాని గురించి చెప్తాను. గోసవీడు హసన్ సాహెబ్ అని భద్రాచలం గుడి ఉంది, మీకు తెలుసా? దాని ఆస్థాన విద్వాంసులు ముస్లిమ్స్. ఇవాళ కాదు, 100 సంవత్సరాల నుంచి. వాళ్ళకి మనము కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా మా వారసులకు ఇచ్చింది. ఆస్థాన విద్వాంసులు అండి షేక్ హసన్ సాహెబ్. ఇప్పుడు ఎంతమంది చక్కగా కర్ణాటక సంగీతాన్ని ఆలపరచగలిగినటువంటి అనేక మంది ముస్లిమ్స్ పేర్లు చెప్తాను నేను. చాలా గొప్ప. ఇవాళకి నేను వింటాను, నాకు ఇష్టం. మనకి కడప దగ్గర చిన్నమౌలానా గురించి తెలుసు. వెంకటేశ్వర స్వామి ముస్లిం అల్లుడండి, కాదా? బీబీ నాంచార విశ్వాసం సాంప్రదాయం ఉంది కదా. 2 మతాల మధ్య అసలు ఎంత విడదీయాలని బంధం ఉంది. అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటే మీరు ఖచ్చితంగా ఉంది. నేనంటే ఇంకా ముందు తీసుకెళ్ళి, ఇంకా మన ఇద్దరి మధ్య విడిపోవడానికి ఏమేమి మనకు గొడవలు ఉన్నాయో అవి పక్కన పెడతాం. నువ్వు ఖచ్చితంగా విగ్రహారాధన చేయాలి, మనం అనకూడదు. లేకపోతే నువ్వు ఖచ్చితంగా ఈ పని మనం వాడిని కండిషన్ పెట్టకూడదు. వాడు ఇప్పుడు మొఘల్స్ పీరియడ్ లోనే గోవధన నిషేధించారండి. ఆర్టికల్ 370 రద్దు చేసేదాకా కాశ్మీర్ లో గోవధన నిషేధం ఉంది. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో అది కూడా పోయింది. చాలా మంది తెలియదు. అంటే ముస్లింస్ గోవధన మీద పట్టుపట్టు కూర్చోలేదు.